స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకుడిగా మీరా మొహద్దీన్ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, వారి అభిమానులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సంగం మండలం రాంపూ సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం. పార్టీ ధైర్యవంతుల్ని కోల్పోయింది, రాజకీయంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతాం మంత్రి లోకేష్. ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్ఆర్ఐ మీరా మొహద్దీన్ నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ ఆ పార్టీ శ్రేణులు, వారి అభిమానులు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో సంబరాలు నిర్వహించారు. ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులుగా తన్ను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకిచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్ఆర్ఐ మీరా మొహద్దీన్ తెలిపారు. బీఎస్ఆర్ సెంటర్లో భారీ బాణాసంచా కాల్చి, భారీ కేక్ కట్ చేసి స్వీట్లు, కేకులు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు కొండా వెంకటేశ్వర్లు, పులిమి రమేష్ రెడ్డి, వెంగళ్ రెడ్డి, మస్తాన్ వలి, సురేష్ ఎస్దాని, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మాజీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి సహాయ సహకారాలతో మా ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నాగలపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నాకు ఒక గుర్తింపు గల పదవి ప్రసాదించారు. ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా మన ఆదిశేషయ్య గారు, మన ఆనంద్ రెడ్డి గారు, ప్రణీత్ గారు, మన వినయ్ గారు, మన వెంకటేశ్వర్లు, మన వెంగళ్ రెడ్డి, మా ముస్లిం సహాయ సహకారాలతో మస్తాన్ వలి, షారు, అనేక మన యజ్దాని అందరూ సహాయ సహకారాలతో మాకు టౌన్కి ఒక గుర్తింపు గల పదవిని ప్రసాదించారు. ఈ పదవికి మన ముస్లిం సోదరులకు కానీ, మన హిందూ సోదరులకు కానీ నా సాయ శక్తులా ప్రయత్నించి మనకి ఏం జరిగినా అందరితో కలిసిమెలిసి అందరికీ న్యాయం చేస్తానని, ప్రతి ఒక్క విషయంలో గట్టిగా పోరాడతారని, ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ తెలుపుకుంటూ 2029లో జరగబోయే ఎన్నికలలో మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని, అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై విక్రమ్ రెడ్డి, జై ప్రతాప్ రెడ్డి. ధన్యవాదాలు. నాకు ఈ పదవికి న్యాయం చేస్తానని మరీ అధ్యక్షుడిగా గౌరవనీయులు శ్రీ మీరా మొహద్దీన్ అన్నగారిని మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు నియమించడం జరిగినది. ఆయన రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణం జరిగిన యొక్క సలహా, రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణంలోని అన్ని ముస్లిం మైనార్టీలలో అందరినీ కలుపుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి 2029 ఎలక్షన్లో మన మేకపాటి విక్రమరెడ్డి గారికి అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిందిగా అతనికి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎందుకంటే ఈరోజు మా మీరా మొహద్దీన్ అన్న గారిని శ్రీ ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వారిని ఈరోజు ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యడం జరిగింది. అదేవిధంగా సోదరులరా, ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నడిబొడ్డులో కూడా
ఆనాడు ఖలీల్ భాయ్ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అతి పేదవాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేపించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెల్లూరులో కార్పొరేట్ చైర్మన్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆత్మకూరు టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీకి అదేవిధంగా ఆత్మకూరు టౌన్ లో వైస్ చైర్మన్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను సోదరులారా. ఒల్లూరు చెరువుకు గండి పడటంతో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. పాతపాలెం, కలత్తూరు, రాజుల కండ్రిక, కాలంగి, ఆధారం గ్రామాల కాలువలు పొంగే అవకాశం ఉంది. ఏర్లు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని లోతట్టు ప్రాంతాల నాయకులను అప్రమత్తం చేయడం జరిగింది. ఊర్లోకి నీళ్లు రావడంతో ఇంటి వీధులపైకి ఎక్కిన ప్రజలు. ఇక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బి రామాంజులు నాయుడు కొంచెం చేస్తాను కొంచెం రోడ్డు మళ్ళీ బాగా సేరి మళ్ళీ వరకు కొంచెం మట్టి అయిపోసా కుప్పంగా మొత్తం అయిపోసా కొంచెం మొత్తం అయిపోసా కైకిని కూడా కైకిని కూడా మాట్లాడా అది ನಿಕ್ಕರ ಗಮ್ಮನಿರ್ ನಾನೀಯ ಸರಿರಾ ಚಲಗೋ ಅಂಗರ್ ಕೊಂಬ ಬಾರ ಅಂಗದು ಹೆಂಗಡ ಅಂಗರ್ ಕೊಂಬ ಇಂಗೊಂದ್ರಿಸಿ ಬಾರು ಹೆಂಗರ್ ಕೊಂಬು ದಂಗಿಚೆ ಕಾಪಿ ಕೊಡು ಕೊಂಬ ಅದ್ರ ಕೊಂಬು ರೆಸ್ಪಾಂಡ್ ತಿಯಾ ಬಿಟ್ಟ ಸರಿ ಅಪ್ಪಲ್ಲ ವೀಡಿಯೋಂಗಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ಂಗಲ್ಲ ಬಾಕದ್ದು ನಿಜಮಾಲ ಬಾಕನೋರು ಇಪ್ಪ ಎದರಕ ಕಣ್ಣಾಲ ಬಾಕನೋರು ಪಾರಿಂಗೋ బకెట్ బకెట్ சிலிண்டரே போயினீங்க நான் பக்கெட்டுக்கு போயினீ இதோ பூச்சி பாரு சிலிண்டர் பூச்சி பாரு சோத்திரம் இந்த பாருங்க வெள்ளம் எப்படி பாயுதா. சிலிண்டர்லாம் அடிச்சுன்னு போகுது. யார் யார் வீட்டில் இருக்கிற சிலிண்டரை நிறைஞ்சு நம்ம வீடு ஹைட்டான்றதுனால மேலே வந்துட்டு இருக்கிறோம். அந்த ஊர் அடிச்சுனே போயிடுச்சு. அது ஊர் அது தெரியுதுங்களா. கோயில் கூட போய் இது என்ன பண்ணுறது. ஜெபம் பண்ணுங்க பாஸ்டர், இன்னும் அதிகமாகுதான்னு சொல்லிக்கிறாங்க. எல்லாம் ஜனம்லாம் வீட்டு மேலே இருக்கிறாங்க. அவங்க வீட்டு மேலே ஏறிட்டாங்க. எங்கே கம்மி ஆச்சுமா, அதிகமாக நிற்குது. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ గజమాలతో మంత్రికి ఘన స్వాగతం. లోకేష్ తో కరచాలనం చేసేందుకు పోటీ పడిన టీడీపీ కార్యకర్తలు, భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు వచ్చేశారు. హరీష్
సంగం మండలం రాంపు సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహంతో పాటు ఒక స్కూటీ లభ్యమైంది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని, స్కూటీని కాలువలో నుంచి బయటకు తీశారు. స్కూటీ నెంబర్ ఆధారంగా మృతుడిని నెల్లూరుకు చెందిన ఇంకుర్తి మనోజ్గా గుర్తించారు. ఎస్ఐ రాజేష్ వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. బండిదా బాలాజీనా రాడు పిల్లలు పుట్టిన మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు కావలి ముసునూరు టోల్ గేట్ వద్ద ఘనస్వాగతం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనస్వాగతం పలికారు. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, కావలి నియోజక ప్రజలు, నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. నారా లోకేష్ తన కోసం వచ్చిన అభిమానులను, కార్యకర్తలను పలకరించి దగదర్తిలో ఉన్న మాలేపాటి స్వగృహానికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే ముఖ్యమని పోరాడే మాలేపాటి సుబ్బానాయుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చేరుకొని ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మాలేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ నాయుడు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు మంత్రి లోకేష్. పసుపు జెండా చూస్తేనే అలాంటి కార్యకర్తలకి ఒక ఎమోషన్. జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకుని ఏకైక పార్టీ తెలుగుదేశం. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని నేను ప్రతిపాదించినప్పుడు ఉన్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇదే కాదు విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తలను మీరు ఆదుకోవాల్సిన తీసుకోండి. కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలు చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి
ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది. ఆ యువగలం పాదయాత్ర కూడా ఆనాడు ప్రభాకరన్ వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలైట్లో, ఒకరు ఎక్సెంచర్లో, ఇలా అనేక అద్భుతమైన ఈరోజు అందరు తెలుసు సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేదు, అందరం ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో జరుగుండే నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్ల కోసం తిప్పుకునేవాళ్ళు. కానీ ఎప్పుడూ జై తెలుగుదేశం అనే విషయం చదువుతూ అందరికీ ఉన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది. అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గంగా ఉన్న నాయకులు మేము ఉంటాం. వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళి బాధ్యత కూడా తీసుకుంటాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు పట్టణం ముస్లిం మైనార్టీ నాయకుడిగా మీరా మొహద్దీ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, వారి అభిమానులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సంగం మండలం రాంపూ సమీపంలో కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం. పార్టీ ధైర్యవంతుల్ని కోల్పోయింది, రాజకీయంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతాం మంత్రి లోకేష్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.